చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలోని పెద్దపంచాని మండలం కత్తర్లపల్లిలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఆకుల గజేంద్ర ప్రసాద్ హాజరయ్యారు. సమావేశంలో పార్టీ కార్యకర్తలతో మమేకమై పార్టీ బలోపేతంపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కూటమి నాయకత్వంలో జనసేన పార్టీ అభివృద్ది దిశగా ముందుకు సాగుతుందని తెలిపారు. వెంకట గారు కాదనే మేము కొన్ని సంవత్సరాలుగా అమరన్న గాని నేను గాని సొంతము అన్నదమ్ముల వారే ఉన్నాం. ఈ రోజు కూడా అమరన్న నన్నే ఒక సొంత తమ్ముని వారే భావిస్తున్నాడు. అదేవిధంగా ప్రేమ నాకు చూపిస్తున్నాడు. కాబట్టి ఒక ఆర్థిక వాళ్ళకి చెప్తున్నా, మీరు ఎంతసేపు ఏం మాట్లాడినా మా ఇద్దరి గురించి వేస్ట్. మేమిద్దరము అమరన్న నాకు అన్న, ఆకులు ఏదైనా అమరన్న తమ్ముడు అనేసి కూడా మీరు గుర్తు పెట్టుకొని అక్కడెక్కడ నోరు జారుతా ఉన్నారు. ఆ నోరు జారేది మానుకుంటే బాగుంటుంది. లేదంటే నా విశ్వరూపం నేను చూపించే ఘాటుగా మీకు సమాధానం చెప్తానేది కూడా ఈ సందర్భంగా తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈ కతారపల్లి గ్రామంలో ఎవరికి ఏ బాధ వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా అది నా సమస్య, నా కష్టం, నా బాధగా భావించి నేను ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా మీ అందరికీ ఒక కుటుంబ సభ్యుడిగా రాత్రి మొదలు నా జీవితాంతం ఉంటాయనేసి కూడా నాకు జన్మించిన తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. ముఖ్యంగా ఈరోజు ఆడ దేవాలయం పిలిచినారు, ఆడ పూజలన్నీ కూడా చేసినారు. చాలా సంతోషం. ఈరోజు ఆడ పూజలు చేసి పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం బాగుందని కూడా పూజలు జరగడం జరిగింది. అదేవిధంగా నేను ఆడ మాటిచ్చా, ఇప్పుడు మీ అందరి ముందర మాటిస్తా ఉన్నా, ఆకుల గజేంద్ర గుర్తుగా లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి బలంగా ఏదో చేస్తానేసి కూడా మీ అందరికి మాటిస్తున్నా. అదేవిధంగా ఇక్కడ గ్రామ దేవత ఉన్నారు, ఆ గుడికి కూడా ఏదో ఒకటి నేను చేస్తానేసి కూడా మీకు మాటిస్తున్నా. ఖచ్చితంగా మీ అందరి సపోర్టే నా బలం. నేను ఎప్పుడు కానీ మీకు మళ్ళీ చెప్తున్నా, మీరు అర్ధరాత్రి నా 24 hours నా సెల్ ఆన్లో ఉంటుంది. ఎవరికి ఇబ్బంది వచ్చినా, హాస్పిటల్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు ఏదైనా కానీ అర్ధరాత్రి ఫోన్ చేస్తే కూడా నేను ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటా అనేసి కూడా మరొకసారి వినిపించుకుంటూ, ఇదే విధంగా మనం జనసేన పార్టీ వాళ్ళు కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, మనం అందరము కూడా కూటమి ప్రభుత్వాన్ని బలపరిచిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందనేసి కూడా నేను సగౌరవంగా తెలుపుకుంటూ, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, అదేవిధంగా మన ముద్దుల బిడ్డ, మన కుటుంబ సభ్యుడైన మన ఎమ్మెల్యే అమరన్న గారి నాయకత్వం కూడా మనం బలపరిచిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందనేసి కూడా మరొక్కసారి మీకు సవినంగా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా కత్తారపల్లిలో ఉండే గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా నిన్ను నూరేళ్లు ఆయన ఆరోగ్యాలతో, సిరి సంపదలతో, పేరు ప్రఖ్యాతులతో, అష్టైశ్వర్యాలతో, మనశ్శాంతిగా, సంతోషంగా, బంధువుల్లో, స్నేహితుల్లో, వ్యాపారంలో, రాజకీయంలో ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే ప్రతి ఒక్కరూ ఒక లెజెండ్గా ఉండాలనేసి కూడా ఆ లక్ష్మీ నరసింహస్వామి పాదాలకు వినంగా మనస్ఫూర్తిగా వేడుకుంటూ ప్రార్థిస్తూ అర్థిస్తూ, నా జీవితం ప్రజాసేవకి అంకితం. సదా మీ సేవలో డాక్టర్ ఆకుల గజేంద్ర సార్.